టీచర్ వెంకటరమణ గారు, శ్రీనివాస్ గారు, ఇతర గ్రామ పెద్దలు, కాట్నే కాలువ సంబంధించినటువంటి పార్టీ నాయకులు, మహిళా సోదరిమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నాయక నమస్కారాలు. చాలా సంతోషం. మీ గ్రామానికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతతో, అనురాగంతో స్వాగతం పలికారు. ధన్యవాదాలు. చాలా విషయాలన్నీ కూడా ఈశ్వరయ్య వెంకటరమణ గారు బాగా చెప్పారు, అది వాస్తవం. అయితే మనం కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి శూన్యమని చెప్పక తప్పదు. మీ అందరికీ తెలుసు, సునీతమ్మ గారు శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసినప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా జరిగిన మాట వాస్తవం. ఈరోజు ప్రకాష్ రెడ్డి మీ గ్రామాలకు ఏమైనా చేశాడా? కనీసం ఒక జాయింట్ రోడ్ వేశాడా? రైతులను ఆదుకున్నాడా? యువతను ఆదుకున్నాడా? ఏది చేయాల. మాయా మాటలు బ్రహ్మాండంగా చెప్పారు. ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు బస్సుపట్టించడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా ఆలోచన చేసి ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనకి నాకు తెలిసి నేను 77 నుండి 10th క్లాస్ నుండి రాజకీయాలు చేస్తూ ఉంటా. కానీ ఎవరు కూడా ఎక్కువగా బీసీలు ఎక్కడ రాజకీయాల్లో ఉండేవాళ్ళు కాదు. అయితే అగ్రవర్ణాల్లో ఈ జిల్లాలో అంతా రెడ్లకే ఎక్కువ అధికారాలు ఉండేవి నాకు తెలుసు. కానీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయితేనే బీసీ సోదరుడు లింగరాజుకి జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం వచ్చింది. అంటే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది. ఆ రిజర్వేషన్లు పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 34% రిజర్వేషన్లు రావడం ద్వారా సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీ మెంబర్స్ కానీ, ఎంపీపీలు కానీ ఈరోజు అవుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా ఆలోచన చేయాలా. ఈరోజు ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా ఒరిగిందేమో బీసీల కంటే ఆ రిజర్వేషన్లు కూడా తగ్గించినటువంటి ఘనత. అదేవిధంగా ఈరోజు మన వెంకటరమణ గారు చెప్పినట్లు, మా బాబు చెప్పినట్లు ₹2 కిలో మేము ఇచ్చింది ఎన్టీ రామారావే. అదేవిధంగా పక్కా గృహ నిర్మాణ పథకం ఇచ్చింది ఎన్టీ రామారావు గారే. పెన్షన్లు కూడా ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ₹35 స్టార్ట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి 200 చేస్తే చంద్రబాబు నాయుడు గారు 500, ₹2000, 3000 చేస్తే అది 3 సార్లు పెంచాడు. 250, 200, 500, 2750. మనం ఈసారి పెన్షన్లు అవ్వాతాతలకి 4000 ఇస్తా ఉన్నాం. అవ్వాతాతలకి 4000 ఇస్తా ఉన్నాము. అదేవిధంగా బీసీ మహిళలకైతేనేమి 50 ఏళ్ళ పైబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా బీసీలందరూ కూడా ₹4000 కూడా పెన్షన్ ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా అక్కగారు, మా చెల్లెమ్మలందరూ కూడా 18 ఏళ్ళ నుండి 59 సంవత్సరాల లోపు నుండి వాళ్ళందరూ కూడా నెలకి 1500 ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తాం. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం ఇస్తాం. ఉచితంగా ఈ జిల్లాలో ఎక్కడ పోయినా కూడా చంద్రన్న ఒక బస్ పాస్ ఇస్తాడు మీకు. అంటే మా అక్కగారు, మా చెల్లెమ్మలంతా ఎక్కడైనా పుట్టింటికో, మెట్టినింటికో, వాళ్ళ కోడలింటికో ఎక్కడైనా వెళ్ళాలంటే వాళ్ళ ఆయన పర్మిషన్ మాత్రమే చాలు. అయ్యా స్వామి, చంద్రబాబు నాయుడు గారు 1500 ఇచ్చాడు, నా దగ్గర ఉంది, ఆ బస్ పాస్ ఉంది, నువ్వు పర్మిషన్ మాత్రమే అనే అవకాశం ఉంది. అంతే, పర్మిషన్ తీసుకొని పోవచ్చు అంతే, ఇంకేం బ్యాగ్. తర్వాత నిరుద్యోగ వృత్తి దాదాపుగా చదువుకున్నటువంటి యువకులకి ₹3000 నెలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉచితంగా 3 గ్యాస్ కనెక్షన్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా చాలా వద్దమ్మా తల్లి, ఇవ్వాలి కదా మీ పిల్లలు. అదే జగన్మోహన్ రెడ్డి ఏది ఎలక్షన్ ముందు ఏం చెప్పాడంటే ఎంతమంది పిల్లలైనా కూడా అందరికీ నెలకు 15,000 ఇస్తారని చెప్పాడు.
ఎలక్షన్ అయిపోయిన తర్వాత 14,000 చేశాడు. తర్వాత ఇప్పుడేమో 13,000 ఇస్తా ఉన్నాడు. కానీ మేము ఒకటే చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, మనకు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు అందరికి కూడా సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఇద్దరుంటే 30,000 ఇస్తాం, ముగ్గురుంటే 45,000 ఇస్తాం, 5 మంది ఉంటే 60,000 రూపాయలు ఇస్తాం. అంటే తల్లిదండ్రులకి భారం కాకుండా ఆ విధంగా రేపు విద్యా విధానం ఉంటుంది. తల్లి దీవెన కింద ఆ విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. 20 లక్షల ఉద్యోగాలు సృష్టించి మన యువతి యువకులకి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు ఈ రాయలసీమ ఎడారిగా మారిపోతుంది, కరువు ప్రాంతంగా మారిపోతుందంటే ఆనాడు ఆ విధంగా కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో శివరామకృష్ణయ్య ప్రముఖ ఇంజనీర్ గారి సలహాతో అందరి నీవా పథకాన్ని ఆ రోజు రూపకల్పన చేసి ప్రారంభిస్తే అందరి నీవాని పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని దక్కుతారు. మనం చూసాం మన జిల్లాలో ఈరోజు గలగల గోదావరి కృష్ణ ఈరోజు మన కృష్ణా జలాలన్నీ కూడా మన ప్రాంతం కూడా వెళ్తా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అయితే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ఆ రోజుల్లో ఏదో క్రీమంతో తినేసి వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారి కాయ కష్టంతోనే ఈరోజు మాల్యాల నుండి మొత్తం ఈరోజు మడకసిర అదేవిధంగా కుప్పం వరకు కూడా కెనాలన్నీ కూడా పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మీరంతా ఈశ్వరయ్య చెప్పినట్టు ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయమయ్యా, నీళ్ళు వచ్చినాయి. అందరి నీవా అవన్నీ తీసుకొని పోయేసి ఎక్కడో పొంగునూరు పుడెంగి రామచంద్రారెడ్డి తీసుకుని వెళ్ళిపోయారు తప్ప మన ప్రాంతం కరువు ప్రాంతం. లాస్ట్ 30 సంవత్సరాల్లో కూడా ఇలాంటి దుర్భిక్షం వల్ల లాస్ట్ ఇయర్ వర్షాలు కూడా సక్రమంగా ఎక్కడ పడలా. అలాంటి సందర్భంలో చెరువులు నింపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటే అది కూడా నింపలే. కానీ నేను చూసా 2018 ఆ రోజుల్లో 2017-18లో వర్షాలే పడలా. అలా కొర వర్షాలు వస్తే ఆ నీళ్లు కూడా తీసుకొని పోయాం. నీళ్లు తీసుకొని పోయి గొల్లపల్లి రిజర్వాయర్ నుండి మా పెనుగొండ నియోజకవర్గం తురుకులాపట్నం నీళ్ళని కూడా నింపాం. మా వదినమ్మ చెప్పేది, నేను కొట్లాడేది కాదమ్మా తల్లి, మా పెనుగొండకి నీళ్లు రావంటే ఈమె స్వార్థం కోసం మొత్తం ఈ నియోజకవర్గం అంతా కూడా నీళ్ళని నింపేసింది. కానీ ఈ ఆయన స్వార్థం ఎవరి కోసం? ఆయన స్వార్థం మీకోసమే కదా. మరి మీరు ఏం చేశారు లాస్ట్ ఎలక్షన్స్ లో? మీకోసమే కదా చెరువులన్నీ నింపింది. కానీ మేము కొట్టుకున్నా వదలలేదు. ఆ చెక్ డ్యాములు చెరువులు అన్ని నింపి పొంగి పొర్లి అన్ని అట్లా అయిపోయాయి. అంటే మీ అందరి కోసమే అభివృద్ధి కూడా ఆ విధంగా బ్రహ్మాండంగా చేసింది. ఆయన కాయ కష్టం ఉంది. ఇప్పుడు ఏం జరిగిందా? ప్రకాశం డ్యామ్ ఏమైనా అభివృద్ధి జరిగిందా? మీకు కియా ఒక పరిశ్రమ వస్తుందంటే ఆ కియా కూడా ఎక్కడో వెళ్ళిపోయింది, మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. దానికే చంద్రబాబు నాయుడు గారు 14 ఎన్నికల్లో 12 సీట్లు వచ్చాయి మన అనంతపురం జిల్లాలో. వస్తే ఈ అనంతపురం జిల్లా రుణాన్ని తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే కియా పరిశ్రమ వస్తే 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 50,000 ఉద్యోగాలు వచ్చాయి. అయితే వీళ్ళందరూ ఈ పనికిమాలలో జగన్ ట్యాక్స్ మనోడు శంకర్ నారాయణ ట్యాక్స్ భయపడి వాళ్ళ అనుబంధ సంవత్సరాన్ని తమిళనాడుకి మారిపోయినాయి. లేకపోతే ఇంకా 1,00,000 ఉద్యోగాలు వచ్చాయి. మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేది. మన యువతి యువకులందరికీ ఉద్యోగాలు వచ్చేవి. అట్లే మనం చూసాం. 2018కి మునుపు చంద్రబాబు నాయుడు గారు రేపు 19 ఎన్నికలకు పోతున్నటువంటి సందర్భంలో పారిశ్రామికవేత్తలు రప్పిస్తే 11 లక్షల కోట్లకి మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ అయితే ఆ పరిశ్రమలన్నీ కూడా వచ్చిందంటే ఈ ఆంధ్రప్రదేశ్ పట్టేకేలేదు. అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడిచిపోయేది. ఏదో గుజరాత్ మీద పోటీగా ఆ విధంగా వెళుతున్నటువంటి సందర్భంలో దురదృష్టం మనమంతా కూడా ఏదో వాడు యువకుడు జగన్మోహన్ రెడ్డి ఏదో వచ్చేస్తాడు, పొడిచేస్తాడు, చేసేస్తాడు అని వాళ్ళు ఓట్లేస్తే 20 సంవత్సరాలు ఎనిగిపోయింది ఈ రాష్ట్రం. ఎక్కడ పోయినా కర్ణాటకలో పోతే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మంత్రులు, వాళ్ళంతా ఏం బుద్ధి లేదా మీ ఆంధ్ర వాళ్ళకి అందరూ చంద్రబాబు నాయుడు ఓడించారు. ఆయన ఉంటే ఇంకా రాష్ట్రం మీరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. అది ఆ విధంగా ఉంది. కాబట్టి ఈరోజు రైతాంగాన్ని కూడా చూస్తే ఏదైనా ఒక స్ప్రింక్లర్ ఇచ్చాడమా, ఒక డ్రిప్ ఇచ్చాడమా, గుంటకులు గొర్రెలు ఇచ్చారా, ట్రాక్టర్లు ఇచ్చారా, ఏమైనా ఇచ్చాడా? మనకి 2018లో రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ 1,600 కోట్లు రావాలా మన అనంతపురం జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి ఇచ్చాడా?
మాటలు మాత్రం బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాడు. ఈ రోజు ఏం చేస్తాడు? తెరచాటున పోతాడు. ఎలక్షన్ లో ఏదైనా మనమాత ఇట్లా వచ్చి వెహికల్ మీద మాట్లాడే కూడా లేదు. ఈరోజు సునీతమ్మ ఈరోజు ధైర్యంగా నేను చేసినదయా, మీ ప్రాంతానికి చేశా, నీకు రా ఈరోజు కాట్నే కాలం ఈ రోడ్లన్నీ నేను చేసామని చెప్పుకుంటాడు. అదే వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రకాష్ రెడ్డి చెప్తాడనా మీ ఊర్లో ఏమైనా చేశాడా? వాస్తవాలు మాట్లాడదాం. కాబట్టి ఈశ్వరయ్య చెప్పినట్లు, అదేవిధంగా వెంకటరాముడు చెప్పినట్లు తప్పనిసరిగా మీ ప్రాంత అభివృద్ధికి, మీ గ్రామాల అభివృద్ధికి తప్పనిసరిగా సునీతమ్మ ఉంటుంది. సునీతమ్మ అండగా నేను కూడా ఉంటా. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మీకు అండగా నిలబడతాం. ఎవరికి భయపడదని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా సైకిల్కి 2 ఓట్లు, ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంట్కి మీరు 2 సైకిల్కి ఓట్లేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.